ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసం వచ్చేసింది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీ అనుగ్రహం ఎల్లవేళలా మీ ఇంటిపై ఉంటుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి, ఆషాఢ శుక్రవారం పాటించాల్సిన నియమాలు, పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఈ నెలలో మొత్తం 4 ఆషాఢ శుక్రవారాలు వస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు ఆషాఢ శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. ఈ ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని తప్పక పూజించాలి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసం నెల రోజులు అమ్మవారి శక్తి భూమిపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతి ఆషాఢ శుక్రవారం తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోండి. మీకు వీలు కుదిరితే ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు కనీసం 8 గంటల్లోపు పూజ పూర్తి చేసుకోండి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. నీటిలో కల్లుప్పు, కొంచెం పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఇంటి గడపను నీటితో శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆషాఢ శుక్రవారం గుమ్మానికి పసుపు రాసేటప్పుడు ఆ పసుపులో కర్పూరం పొడి కూడా కలిపి గడపకు పసుపు రాస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. ఇంటి గుమ్మం లక్ష్మీ స్వరూపం. కాబట్టి ప్రతి ఆషాఢ శుక్రవారం ఇంటి ముందు బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు చల్లి ముగ్గును పుష్పాలతో అలంకరించి గడప పూజ చేయండి. అలాగే ఇంటి గుమ్మం బయట కుడివైపున నీటితో నిండిన కలశం పెట్టుకోండి. ఒక చిన్న రాగి కలశం తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ కలశంలో నీళ్లు పోసి చిటికెడు పసుపు కుంకుమ, ఎర్రని పుష్పాలు వేసి మీ ఇంటి గుమ్మం బయట కుడివైపున పెట్టండి. ప్రతి ఆషాఢ శుక్రవారం సింహద్వారం దగ్గర నీటితో నిండిన కలశం పెడితే మీ ఇంటి ధనాకర్షణ బాగా పెరుగుతుంది. ప్రతి శుక్రవారం స్త్రీలు తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదులా తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలి. శుక్రవారం పూజ గదిని శుభ్రం చేయకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఎర్రని తామర పూలు, గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఎర్రని పూలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోండి. లక్ష్మీదేవిని ఎంత అలంకరిస్తే అంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. పూజ ప్రారంభించే ముందు లక్ష్మీదేవికి తాంబూలం పెట్టి నమస్కారం చేసుకోండి. తమలపాకులో 2 అరటిపండ్లు, వక్క, పసుపు కుంకుమలు అమ్మవారి దగ్గర పెట్టి మీ సంకల్పాన్ని గట్టిగా కోరుకొని పూజ ప్రారంభించండి. లక్ష్మీదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించాలి. శుక్రవారం ఆవు నెయ్యి దీపాలు వెలిగిస్తే మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. విశేషంగా మట్టి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించిన తర్వాత దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దీపం దగ్గర పూలు, అక్షింతలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ప్రతి ఆషాఢ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి లక్ష్మీదేవికి పరమాన్నం నివేదించాలి. ఆషాఢ శుక్రవారం ఇంట్లో పాలు పొంగిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. పరమాన్నంతో పాటు లక్ష్మీదేవికి ఇష్టమైన దానిమ్మ పండ్లు, దద్దోజనం కూడా నివేదించాలి. ఈ ఆషాఢ మాసంలో మొత్తం 4 శుక్రవారాలు ఉంటాయి కదా. కాబట్టి ఏదో ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఐశ్వర్య దీపం తప్పనిసరిగా వెలిగించండి. ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం. ఈ ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలంటే ఒక పెద్ద మట్టి ప్రమిదలో నిండుగా కళ్ళుప్పు పోసి ఆ ఉప్పు పైన చిన్న మట్టి ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులతో దీపం వెలిగించండి. ఈ దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించండి. దీన్ని ఐశ్వర్య దీపం అని అంటారు. ఈ ఉప్పు దీపాన్ని లక్ష్మీదేవి ముందు వెలిగించాలి. దీపం కొండెక్కిన తర్వాత శనివారం ఉదయాన్నే ప్రమిదలో ఉన్న ఉప్పును నీటిలో కలిపేసి ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయండి. ఉప్పు దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని దరిద్రం, అప్పుల బాధలు తొలగిపోతాయి. వ్యాపారంలో నష్టాలు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఇంటి ఆదాయం పెరుగుతుంది.
కాబట్టి ఈ నెలలో ఒక్క శుక్రవారం అయినా ఉప్పు దీపం వెలిగించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలకులు ఒకటి. కాబట్టి శుక్రవారం పూజ చేసేటప్పుడు 21 యాలకులను ఒక దారానికి గుచ్చి మాలలాగా తయారు చేసి ఈ యాలకుల మాలను లక్ష్మీదేవి పటానికి వేసి కనకధార స్తోత్రం చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అప్పుల బాధలు, పేదరికం వెంటనే తొలగిపోతాయి. పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది. ప్రతి ఆషాఢ శుక్రవారం తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి. తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం తులసికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి తులసి కోటలో కొన్ని ఆవు పాలు పోసి తులసి ముందు బియ్య పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన నెయ్యి దీపం వెలిగించి తులసమ్మకు నైవేద్యంగా బెల్లం నివేదించి పూజ చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయాలి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మాయమై లక్ష్మీదేవి రావడానికి అనుకూలమైన పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. అలాగే ప్రతి శుక్రవారం ఆవుకు తోటకూర, కొద్దిగా బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో పాటు మీ వంశాభివృద్ధి కలుగుతుంది. ఆషాఢ శుక్రవారం లక్ష్మీదేవి ముందు తామరనార వత్తులతో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఆషాఢ శుక్రవారం సాయంత్రం పూట కనీసం ఒక ముత్తైదువును ఇంటికి పిలిచి పసుపు కుంకుమ తాంబూలం గాజులు ఇవ్వాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి ఆశీర్వదించినంత పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక చిన్న కలబంద మొక్కకు పసుపు కుంకుమ రాసి ఇంటి సింహద్వారానికి తలకిందులుగా వేలాడదీయండి. భయంకరమైన నరఘోష, ఈర్ష్య, నరదృష్టి క్షణాల్లో తొలగిపోతుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం దుర్గమ్మను పూజిస్తే చాలా మంచిది. సాయంత్రం వేళ దుర్గమ్మ గుడికి వెళ్ళి నువ్వుల నూనెతో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే జాతకంలోని రాహుకేతు దోషాలు, శనిపీడల తీవ్రత తగ్గిపోతుంది. ఆషాఢ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ చేస్తూ ఒక పచ్చి నిమ్మకాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి ముందు నిమ్మకాయను పెట్టి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ నిమ్మకాయను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే ప్రతి ఆషాఢ శుక్రవారం ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి పసుపు కుంకుమలు అద్ది మీ ఇంటి సింహద్వారం బయట గుమ్మానికి ఇరువైపులా పెట్టండి. ఎదురింటి చెడు చూపు మీ కుటుంబం పైన పడకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇలా లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ కుంకుమతో లేదా తామర గింజలతో అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ప్రతి ఆషాఢ శుక్రవారం లక్ష్మీదేవి ముందు కూర్చొని కనకధార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం చదవడం వల్ల ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం నెల రోజులు ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆ నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసి ఒక పచ్చని నిమ్మకాయను కూడా వేసి మీ ఇంటి హాల్లో పెట్టండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం ఆ నీరు లాగేసుకుంటుంది. ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణాలు చేస్తే ఏలినాటి శని దోషం వెంటనే తొలగిపోతుంది. ఈ విధంగా ఆషాఢ శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.